హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోడ్రన్ హర్షిని. ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నానండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి పాలు పోస్తున్నారనమాట. పాలు పోయటం ఏంటి అని అనుకుంటున్నారండి. సో మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో ఎవరికైనా సర్జరీ అయిపోయిన తర్వాత 41 డేస్కి పాలు పోసి గంగలో పాలు పోసి సో మాతాకి పూజ చేసి ఈ 40 రోజులు మమ్మల్ని చూసుకున్నటువంటి గురువుకి, అత్తగారికి అండ్ తల్లిగారికి ఆశీర్వాదాలు తీసుకొని మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవతకి కూడా మొక్కుకుంటాం అనమాట. మురిగి మాతకి మొక్కుకుంటాం. ఏమని అంటే ఇది మాకు మరో జన్మతో సంబంధం. ఎందుకంటే అండి సమానంగా ఉంటుంది మరో జన్మ. చనిపోయి మళ్ళీ పుట్టినట్టు ఇంత పెద్ద సర్జరీ చేసుకొని సో మళ్ళీ ఇంకొక జన్మలోకి అడుగు పెడుతున్నప్పుడు మాతాకి పూజ చేసుకొని మాకు ఆరోగ్యాలు ఇవ్వాలి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే ఈ సర్జరీ తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం ఏమయ్యేదంటే ఇన్ఫెక్షన్స్ రావటం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, సో హెల్త్ ఇష్యూస్ వల్ల చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అలా జరిగేదనమాట. మాతాకి పూజ చేసి మళ్ళీ మాకు ఈ జన్మ మీరిచ్చిన వరమే కాబట్టి ఈ జన్మలో ఎటువంటి బాధలు లేకుండా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా గంగలో పాలు పోసి మేము గంగలో పాలెట పోస్తున్నామో అలా మాకు ఏ హెల్త్ రాకుండా మా ఆరోగ్యం పొంగి పొరలాలి అని చెప్పేసి మాతాకి పూజ చేసుకుంటాం. అదేవిధంగా తల్లి ఉంటుంది మాకు. ఏదంటే చాలామంది కమ్యూనిటీలో హిజ్రా కల్చర్లో ఉండి తల్లిదండ్రులు కుటుంబాలకి దూరంగా ఉంటారు, అందరినీ వదిలేసి వస్తారు కదా. అలాంటప్పుడు మాలోనే మేము ఒక రిలేషన్ ఏర్పరచుకుంటాం, అత్తగారు అమ్మగారు అట్లా అనమాట. సో అత్తగారిని భర్తలాగా, అమ్మని పుట్టింటిలాగా, అత్తగారిల్లు పుట్టింటిలాగా ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటాం అనమాట. సో పుట్టింటి నుండి చార తీసుకొస్తారు తల్లి. సో సారె, పూలు, పళ్ళు, స్వీట్స్, చీరలు, బట్టలు, నగలు అన్నీ వాటెవర్ తన ఇష్టం శుద్ధిగా అవి తీసుకొస్తూ ఉంటారనమాట. తర్వాత అత్తగారు ఏంటంటే లచ్చ వేస్తారు. సో పట్టీలు, తల్లి పట్టీలు కూడా వేస్తుంది, వెండి పట్టీలు వేస్తుంది. వాళ్ళ స్తోమతను బట్టి బంగారం కూడా పెడతారు కొంతమంది. సో అలా తల్లి అత్తగారు మెట్టలు పెడతారనమాట. సో ఒక భర్తలాగా బాధ్యత తీసుకుంటారనమాట గురువు అనే వ్యక్తి. సో కమ్యూనిటీలో అది ఒక చిన్న వేడుకలాగా చేసుకుంటాం. దీన్ని పాలు పోసే ఫంక్షన్ అంటారు. ఐ మీన్ దాన్ని నెక్స్ట్ డే జల్సా చేస్తారనమాట. జల్సాకి ముందు రోజు సో మాతా పూజ, పాలు పోయటము, సో అత్త అమ్మ చేసే కార్యక్రమాలన్నీ ఏంటో ఈరోజు మీకు చూపిస్తా. జల్సా ప్రోగ్రామ్ అంటే ఒక పెళ్ళిలాగా చేసుకుంటాం అన్నమాట. జల్సా ప్రోగ్రామ్ ఇంకొక వీడియోలో తీస్తాను. సో మరి నా ఫ్రెండ్ పాలు పోసే ప్రోగ్రామ్కి వెళ్ళి ఎలా పోస్తారు, హల్దీ కూడా పెడతారు అనమాట. పసుపు పెట్టి సో పెళ్లి కూతురులాగా రెడీ చేయడం జల్సా రోజు ఉంటుంది అనమాట. పసుపు పెట్టి సముద్రంకి వెళ్ళి పాలు పోసి వచ్చేసి మాతా పూజ చేసి పెద్దవాళ్ళే ఎవరైతే తనకు సర్జరీలో కానీ మంచి చెడులో తోడున్నారో వాళ్ళందరికీ హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పుకోవటము, ఆశీర్వాదాలు తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి అనమాట. ఆ ప్రాసెస్ అంతా పాలు పోసే ప్రాసెస్, పసుపు ప్రాసెస్, పూజా ప్రాసెస్, అత్త అమ్మ చేసే ప్రాసెస్లు అవన్నీ కూడా ఎలా ఉంటాయో మరి చూసేద్దామా. సో తల్లి పాలబట్టలు తీసుకొస్తున్న టైంలో కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక చోట చేరుతారండి. చేరి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఇలా డాన్స్లు వేసుకుంటూ పాలబట్టలన్నీ తీసుకుని వస్తారు. సో ఈమెవరో కాదండి, మీ అందరికి తెలుసు, నా కూతురు సత్తుపల్లి స్పందన. చాలా మంచి డాన్సరు, బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది ఈ అమ్మాయి. చాలా అందగత్త. తన డాన్స్ అంటే చాలామంది గుర్తుపట్టరు కూడా. సో చాలా అందంగా ఉంటుంది, మంచి డాన్సరు. చాలా అంటే చాలా బాగా డాన్స్ చేస్తుంది. ఫంక్షన్స్లో కానీ ఈవెంట్స్లో కానీ మంచి డాన్స్ చేస్తుంది ఈ అమ్మాయి దివ్య. పాలబట్టలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఇలా పెళ్లి కూతురులాగా రెడీ చేసేసి జల్సా ప్రోగ్రామ్, జల్సా కార్యక్రమం అంటారనమాట. సో చాలా లక్కీ గర్ల్ అండి ఈ అమ్మాయి. ఎందుకంటే కుటుంబము, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా తన ఫంక్షన్కి, ఇలా జల్సా ఫంక్షన్కి, పాలబట్టలకి అందరూ రావటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఏమవుతుందంటే తల్లిదండ్రులని వదిలేసి వస్తారు. తర్వాత తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ ఉండదు. కమ్యూనిటీలోనే పెద్దలు, గురువు, మమ్మీ అనే వాళ్ళే పెద్దల సమక్షంలోనే ఇలా జల్సా కానీ పాలబట్టలు కానీ అన్నీ జరుగుతాయి. కానీ వెరీ రేర్గా, చాలా అరుదుగా తన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఇలా ఫంక్షన్కి వచ్చి గిఫ్ట్స్ ఇచ్చి తనతో ఫోటోలు దిగటం అనేది గ్రేట్ థింగ్. చాలా 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 గ్రేట్ అండి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది మా కమ్యూనిటీలో. సో చూడండి, తన రిలేటివ్స్, సిస్టర్స్, పిన్నులు, కుటుంబం మొత్తం కూడా
తన జల్సా కార్యక్రమానికి రావటం జరిగింది. సో వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. రానున్న రోజుల్లో అందరూ ఇలానే ట్రాన్స్ పర్సన్‌ని ఫ్యామిలీ అందరూ యాక్సెప్ట్ చేసి కలుపుకుంటే బావుంటుంది అని కోరుకుంటున్నా. దిస్ ఈజ్ వీడియో. దిస్ ఈజ్ దివ్య జల్సా వీడియో అనమాట. ఈ జల్సాలో తన కుటుంబ సభ్యులందరూ వచ్చారు. చూడొచ్చు. వాళ్ళందరూ పల్లెటూరుల్లో చదువు ఉన్నవాళ్ళు కొంతమంది, చదువుకొని జాబులు చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే, చదువు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. చదువు లేకపోయినా కూడా ఆ అమ్మాయిని అర్థం చేసుకొని తన బిడ్డ, కొడుకైన బిడ్డ తనే అనుకుని తన జల్సాకొచ్చి అందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి తనని ఆశీర్వదించి వెళ్ళటం అనేది గ్రేట్ థింగ్. గ్రేట్. ఇదైతే మిరాకిల్ అని చెప్పుకోవాలి మా కమ్యూనిటీలో. సో పాల బట్టలు తెచ్చే కార్యక్రమంలో మిడిల్‌లో జల్సా వీడియో వచ్చేస్తుంది. వాయిస్ ఓవర్ అలానే కంటిన్యూస్‌గా ఇస్తున్నాననమాట. సో పాల బట్టలు తెచ్చే కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఇలా రోడ్డు పొడుగుగా డాన్స్‌లు వేసుకుంటూ వస్తారు. వీళ్ళందరూ ఖమ్మంలో ఉన్నటువంటి మా కమ్యూనిటీ వాళ్ళండి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా డాన్స్ చేస్తున్నారో. పాల బట్టలంటే అమ్మ. ఇక ట్రాన్స్ కమ్యూనిటీలో ఎలా ఉంటుంది అంటే అండి, తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ లేక 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి ఇంట్లో నుండి గెంటివేయబడతారు. అప్పుడు కమ్యూనిటీలో చేరతారు. కమ్యూనిటీలో ఏంటంటే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని ఒక గురువుగా, ఒక అత్తగా, గురువు అంటే అత్త అనమాట, ఒక అమ్మగా, వదిన, అక్క, చెల్లి ఇలా అందరినీ ఒక కుటుంబంలాగా ఏర్పరచుకుంటారనమాట. అందులో నాని ఉంటారు. ఇట్లా రకరకాల కుటుంబంగా ఏర్పరచుకుంటారు కాబట్టి ఇలా కుటుంబం మొత్తం అందరూ ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. ఇలా పాలబట్టలు సర్జరీ అయిపోయిందంటే ఒక పెళ్ళిలాగా చేస్తారనమాట. ఇలా డాన్స్‌లు వేస్తారు భయంకరంగా. అంటే లాస్ట్ వీడియోస్‌లో మీకు చెప్పినట్టునండి, ట్రాన్స్ కమ్యూనిటీలో చాలామంది తెలివైన వాళ్ళు, మంచి డాన్సర్సు, చాలా టాలెంట్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఆపర్చునిటీస్ లేక, అవకాశాలు లేక అలా ఉండిపోతున్నారే కానీ అలా జీవించడానికి ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదని ఫ్యూ పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్ ఈజీ మనీకి అడిక్ట్ అయ్యి ఉండేవాళ్ళు ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఆపర్చునిటీస్ లేక, అవకాశం లేకే అలా కమ్యూనిటీలో పారంపర్యంగా వస్తున్న వృత్తులు చేస్తూ ఉంటారండి. సో చూడొచ్చు ఇక్కడ ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. 1 బై 1, 1 బై 1 వీళ్ళందరూ కూడా. మ్యూజిక్ పెడదాం అనుకున్నానండి. సో ఈ వీడియో నేనే ఎడిట్ చేసుకుంటున్నాను. సో మ్యూజిక్ పెడితే ఏమవుతుందంటే కాపీరైట్స్ వస్తున్నాయండి. అంతకుముందు మంచి ఒక వీడియో బాగా వ్యూస్ వచ్చాయి. చాలా అంటే చాలా వ్యూస్ వచ్చాయి. మ్యూజిక్కు, డాన్స్ కొంచెం చిన్న చిన్నగా అట్లా ఉంచానమాట. ఆ టైంలో ఏమైందంటే ఎడిటింగ్‌లో కాపీరైట్స్‌లో వీడియో ఎగిరిపోయింది. అందుకని ఇప్పుడు మ్యూజిక్ లేకుండా మొత్తం నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేస్తున్నానండి. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇంత బ్యూటిఫుల్ వీడియో, ఇంత అందం, ఇంత వాళ్ళెంత ఎనర్జిటిక్‌గా డాన్స్ చేస్తుంటే అంత ఎనర్జిటిక్‌గా ఉన్నటువంటి డాన్స్ వీడియోని మ్యూజిక్ లేకుండా పోస్ట్ చేస్తున్నాను. సో ఏమనుకోకండి. మీరు కళ్ళతో వీక్షించండి వాళ్ళ టాలెంట్‌ని, వాళ్ళ డాన్స్‌ని. యూ విల్ ఫీల్ హ్యాపీ. చూడండి అందరూ కూడా ఎంత అద్భుతమైన డాన్సర్స్ ఉన్నారో. దాని తర్వాత ఈళ్ళు మా సిస్టర్స్. మీ అందరికి తెలుసు, లాస్ట్ టైం కూడా చూపించాను. ప్రవల్లిక, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నా సిస్టర్ అనమాట. వీళ్ళందరూ మా ఫ్యామిలీ ఖమ్మంలో ఉంటారనమాట. జల్సా కార్యక్రమంకి అందరూ హాజరై ఫంక్షన్ హాల్‌లో అనమాట. ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఇది అంటే ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయండి. కానీ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫంక్షన్ అనమాట. అందరూ వచ్చారు. అందరూ చూడండి ఎంత బాగా ముస్తాబై వచ్చారో. ట్రాన్స్‌జెండర్ సర్జరీ అయ్యి జల్సా వేడుక అంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫంక్షన్. లైఫ్‌లో మరో జన్మ ఎత్తినట్టుగా అనమాట. సో ఎవరో కాదండి, మా గురువు గారు మేరీ మాలకమ్మ గారు, ఖమ్మం మేరీ మాలకమ్మ గారు, టైగర్ లైన్ అండి. తను డాన్స్ చేస్తున్నారు చూడండి. షీ ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండి. తన అండర్‌లో ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తను చాలామందికి మార్గదర్శకంగా ఉంటారు. షీ ఈజ్ ద ఫస్ట్ ఎమ్మెల్యే కంటెండర్ అండి. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్నారు కానీ షీ ఈజ్ ద ఫస్ట్ ఎమ్మెల్యే కంటెండర్. ఒక అరౌండ్‌గా 15 ఇయర్స్ బ్యాకే, దగ్గర దగ్గరగా 12, 15 ఇయర్స్ అవుతుందండి అప్రాక్సిమేట్‌గా. నాకు కరెక్ట్ డేట్ తెలీదు. ఆ టైంలోనే ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిందండి. చాలా ఓట్లు కూడా చాలా వచ్చాయి. మెజారిటీ మంచి ఓట్స్ వచ్చాయి. కానీ సపోర్ట్ లేక, పార్టీస్ నుండి సపోర్ట్ లేక తను గివ్ అప్ ఇచ్చారు. లేకపోతే సో మా గురువుగారు మంచి పొలిటీషియన్ అయ్యేవాళ్ళు. చాలామందికి ఆదర్శంగా ఉండేవాళ్ళు. చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో.
అందరితో చాలా మంచితనంగా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కమ్యూనిటీలో తన దగ్గరుండి సాల్వ్ చేస్తూ ఉంటారు. ట్రాన్స్ కమ్యూనిటీలో ఏందంటే ఇలా గురువుగా, హెడ్‌గా ఉన్నవాళ్ళు కమ్యూనిటీలో ఎటువంటి ఇష్యూస్ జరిగినా, ఎక్కడన్నా ఎటువంటి అవరోధాలు జరిగినా, హింసలు జరిగినా వాళ్ళ దగ్గరుండి వాటన్నింటిని సాల్వ్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు. సో, లీడర్ లాగా అంటే మనం మామూలుగా చెప్పుకోవాలంటే లీడరు. ఒక వారియర్, ఒక లీడర్ లాగా ఉండి కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళటానికి, కమ్యూనిటీ మంచి చెడుల్లో తోడుండి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. చూడండి ఎంత డాన్స్ చేస్తుందో. ఐయామ్ ఫీలింగ్ సాడ్ ఎందుకంటే మ్యూజిక్ పెట్టలేకపోతున్నాను. ఇంత బ్యూటిఫుల్ డాన్స్‌కి ఇంత అందంగా ఉన్నాయి డాన్స్‌లు అందరూ డాన్స్ ఏస్తున్నారు. వీడియో కూడా ఎంత బావుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను మ్యూజిక్ కానీ, సాంగ్ కానీ పెట్టలేకపోతున్నాను. అందరూ కూడా నన్ను క్షమించాలి దయచేసి. సో ఫ్రెండ్స్, ఇది మీకు లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ట్రాన్స్‌జెండర్స్‌కి సర్జరీ అయిపోయినాక ఫస్ట్ ముందు రోజు నైటు పాలబట్టల కార్యక్రమం ఉంటుంది. అమ్మ చేస్తుంది పాలబట్టల కార్యక్రమం. సో, పాలబట్టల కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇలా జల్సా ఉంటుంది. జల్సాలో ఇలా కమ్యూనిటీ వాళ్ళందరూ మా స్పందు వచ్చిందండి. ఇందాక డాన్స్ చేస్తుంది యెల్లో కలర్ సారీలో. ఇప్పుడు మా స్పందననే డాన్స్ చేస్తుంది. సో, ఇది సత్తుపల్లిలో జరిగినటువంటి జల్సా కార్యక్రమం అండి. ముగ్గురు కమ్యూనిటీ వాళ్ళకి ఒకేసారి సర్జరీస్ చేసి తర్వాత జల్సా కార్యక్రమం చేయడం జరిగింది. చూడండండి వీళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీకి చెందిన అక్క చెల్లెళ్ళు ఎంత బ్యూటిఫుల్‌గా డాన్స్ చేస్తున్నారంటే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ స్టాండింగ్ అయ్యి అప్లాస్ చేశారు. అక్క, చెల్లి అని. "అక్క నీ పెళ్ళైతే" అదే సాంగ్ పెట్టలేకపోయాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా చేశారండి. దే ఆర్ వెరీ, వెరీ టాలెంటెడ్. చూడండి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి. గ్రూప్ డాన్స్ కూడా ఎంత సింక్‌లో చేస్తున్నారంటే వితౌట్ ట్రైనింగ్ అంటే ఏ డాన్స్ క్లాస్‌కి వెళ్ళకుండా, ఎక్కడ నేర్చుకోకుండా ఎంత బ్యూటిఫుల్‌గా సింక్‌లో చేశారండి. అదే కొంచెం ట్రైన్ అయితే ఎంత మంచి డాన్సర్స్ అవుతారు. ఆ మిడిల్‌లో ఉన్న అమ్మాయి భరతనాట్యం చేస్తుందండి. సో, చాలామంది అనుకుంటారు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు టాలెంట్ ఉండదు. వీళ్ళ జీవితాలు అంతే అనుకుంటారు. సో, చూడొచ్చు మచ్ మోర్ టాలెంటెడ్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారు. బట్ ఆపర్చునిటీస్ లేక, అవకాశాలు లేక, ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియక, ఏ విధంగా తెలియక అలా వాళ్ళ టాలెంట్ అంతా చాలామంది టాలెంట్ అంతా మరుగున పడిపోతుందని చెప్పుకోవచ్చు. సో, సత్తుపల్లిలో చిత్ర అని మా సిస్టర్ ఒక ఆమె ఉంటారు. తనే షీ ఈస్ ద బ్లూ కలర్ శారీలో ఉంది. తనే అనమాట అక్కడ చాలా పద్ధతిగా, డీసెంట్‌గా అక్కడ కమ్యూనిటీనంతా ఆర్గనైజ్ చేయటం, సొసైటీలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. షీ ఈస్ వెరీ నైస్ పర్సన్ అండి. నాకిష్టమైన వాళ్ళల్లో తను కూడా ఒక పర్సన్ అనమాట. సో, చూడొచ్చు. ఆ పిల్లలందరూ కూడా అంత బాగా డాన్స్ ఏసి, అందరిని ఇన్‌స్పైర్ చేసి హ్మ్. చూడొచ్చు. కమ్యూనిటీ వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడొచ్చండి ఇక్కడ. ఈ వీడియో ఈ సాంగు ఫుల్ వీడియో నా దగ్గరుంది. కాపీ రైట్స్ లేకుండా ఈ వీడియోని యూట్యూబ్‌లో ఎలా పెట్టుకోవచ్చో మీకెవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండండి. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ సాంగు, ఇంత ఎమోషన్స్‌తో ఉన్నది నేను ఇట్ట వాయిస్ ఓవర్‌తో పోస్ట్ చేయటం నాకు నచ్చలేదు. సో, ఫుల్ సాంగ్ విత్ సాంగ్‌తో నేను పోస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్‌లో. సో, వితౌట్ కాపీరైట్. సో, మీకెవరికన్నా తెలిస్తే నాకు లీడ్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. చూడొచ్చండి ఇంత బాగుంది కదండీ! మీరు ఇలా చూస్తుంటేనే ఎంత చేస్తున్నారా బాబు! ఎంత టాలెంట్ ఉంది వీళ్ళకి అని అనిపిస్తుంది కదా! అదే విత్ సాంగ్ ఈ సాంగ్‌కి సింక్ అయ్యేటట్లుగా చూసారనుకోండి, మీకు ఇంకా కూడా వావ్ అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. అందుకే అడుగుతున్నాను. ఎనీబడీ నోస్ వితౌట్ కాపీరైట్స్ ఎలా సాంగ్ పోస్ట్ చేయాలో మీకు ఎవ్వరికి తెలిసినా కూడా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. లేకపోతే మెయిల్ ఉంటుంది కదా నా యూట్యూబ్ ఛానల్‌కి. మెయిల్ ఐడీకి కూడా మీరు డీటెయిల్స్ పంపినా కూడా ఐ విల్ పోస్ట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద వీడియో. ఒకప్పుడు పాత వీడియో అనమాట. ఇప్పుడు డ్రాఫ్ట్‌లో ఉండిపోయింది. ఈరోజు పోస్ట్ చేసి డిలీట్ చేద్దాం. ఫోన్ గ్యాలరీ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పేసి వెతికేసి సో, పాలబట్టలు ప్లస్ జల్సా రెండిటి కలిపి 2 మిక్స్ చేసేసి ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలానే నా వీడియోస్‌ని చూస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేయండి. సో, మంచి మంచి వీడియోస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి
ట్రై చేస్తాను. ఈ మధ్య రెగ్యులర్‌గా వీడియోస్ నేను పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. బికాజ్ నేను కొంచెం మల్టిపుల్ వర్క్స్‌లో బిజీగా ఉండటం, రెగ్యులర్ ట్రావెల్స్ అవ్వటం, హెల్త్ అప్సెట్ అవ్వటం వల్ల రెగ్యులర్‌గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇక నుండి రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోలను చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఇప్పటి వరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ అందరి సపోర్ట్స్ అందజేస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలామంది మెయిల్స్ చేస్తున్నారు, మీ వీడియోస్ బాగుంటున్నాయి అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎండింగు పసుపు అంటే పసుపుతో స్నానం చేసే పందిరనమాట ఇది. దీన్ని చూపిస్తూ వీడియో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.